నీలేష్ గారితో మాట్లాడదాం సార్. బికాజ్ సో మనం ఇంతకు ముందు పెద్దలందరూ మాట్లాడినట్టుగా సునీత విలియమ్స్ ఇప్పుడు 9 నెలల తర్వాత వస్తున్న వెల్మోర్, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి అసలు ఎలా ఉంటుంది ఇక్కడికి రాదని? ఎందుకంటే బికాజ్ అక్కడ కాలు అడుగుపెట్టి 9 నెలలైంది, నడక అనే అలవాటు వాళ్ళకి తప్పుంటుందా? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫిజిక్ ఎలా ఉంటుంది? సో బాడీలో చేంజెస్ ఏమైనా జరుగుతాయా? నీలేష్ గారు సో ప్రముఖ పల్మనాలజిస్ట్ ఆయన, అలాగే స్పేస్ సైన్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్గా ఉన్నారు. నీలేష్ గారు, ఎలా ఉంటుంది 9 నెలల కాలంలో వాళ్ళు స్పేస్ షిప్లో పైన ఐఎస్ఎస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి? ఇక్కడికి రాగానే వాళ్ళు సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు వాళ్ళని ఏ రకంగా మనం ఇఫ్ ఐ ఆస్క్ యూ ఆర్ రిక్వెస్ట్ యూ టు డిఫైన్ దేర్ ఫిజికల్ కండిషన్, హౌ డు యూ సే దట్? నమస్కారం అండి. సునీత విలియమ్స్ గారు స్పేస్ స్టేషన్లో ఉండవలసిన టైం కన్నా చాలా ఎక్కువ ఉండాల్సి వచ్చిందండి. సో దీనివల్ల ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ మైక్రోగ్రావిటీ అంటారండి. ఈ గ్రావిటీ లేని కండిషన్ని మైక్రోగ్రావిటీ అని అనడం జరుగుతుంది. అయితే ఈ మైక్రోగ్రావిటీ అనే కండిషన్ హ్యూమన్ బాడీ మీద చాలా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా స్పేస్ ఆస్టియోపోరోసిస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సో దీంట్లో ఏమవుతుందంటే ప్రతి నెల 1 నుంచి 2% వరకు బాడీలో ఉండే బోన్ మాస్ అనేది తగ్గుతూ వస్తుందండి. అలాగే మస్కులర్ ఎట్రోఫీ అనగా 30 నుంచి 40% ఆఫ్ కండరాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మెల్లగా తగ్గడం జరుగుతుందండి. దీంతోపాటు చూపు సమస్యలు, దాన్ని SANS అంటారు, అంటే స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్. అది ఎందుకు వస్తుందంటే బాడీ ఫ్లూయిడ్ షిఫ్ట్ అనేది జరగడం వల్ల వస్తుందండి. ఫ్లూయిడ్ షిఫ్ట్ అనేది ఎందుకు అవుతుందంటే మనం ఎప్పుడైతే భూమి మీద ఉంటామో మన రక్తం అనేది బాడీలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అంటే కాళ్ళల్లో కొంచెం, నడుముల దగ్గర కొంచెం, ఊపిరితిత్తుల దగ్గర కొంచెం, బ్రెయిన్కి కొంచెం. సో హార్ట్ అనేది కరెక్ట్గా ఫంక్షన్ చేయడానికి జరుగుతుంది. సో మన హార్ట్ ఫంక్షనింగ్ ద్వారా ఇది రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనం ఎప్పుడైతే ఈ గ్రావిటీ లేని ఎన్వైరన్మెంట్లో కనుక ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్ అంతా కలిసి అప్పర్ బాడీ అంటే మన ఛాతిలోను ఫేస్లోను ఎక్కువ చేరడం జరుగుతుందండి. సో దీనివల్ల మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా సరే స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రోనాట్స్ బాగా ఎర్రగా కనిపించడం కానీ లేదా బాగా పెయిల్గా కనిపించడం కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనివల్ల వాళ్ళ చూపు సమస్యలు కూడా రావచ్చు. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ షిఫ్ట్ జరుగుతుందో కార్డియోవాస్కులర్ సమస్యలు, అంటే మన గుండె సరిగ్గా పనిచేయడం పోవడం వల్ల, తక్కువ పనిచేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గడం, కళ్ళు అనేది తిరగడం, ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు. అయితే ఈ స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు కాస్మిక్ రేడియేషన్ అని చెప్పి చాలా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో దీనివల్ల వాళ్ళకి డిఎన్ఏలో ఉన్న కొన్ని చేంజెస్ రావడం, తర్వాత క్యాన్సర్ రావడం, తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇది రీసెంట్గా రీసెర్చ్లో తెలుసుకుంది ఏంటంటే టీ హెల్పర్ సెల్స్ అని కొన్ని తెల్ల కణాలు ఉంటాయండి. అవి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే వీళ్ళు ఈ స్పేస్లో జీరో గ్రావిటీ ఎన్వైరన్మెంట్లో ఉంటారో ఈ టీ హెల్పర్ సెల్స్ ఫంక్షన్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా తగ్గుతుందండి. వీటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన సమస్యలు సైకలాజికల్లోనూ మరి నిద్ర సమస్య. సైకలాజికల్ సమస్య ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారండి. అంటే వీళ్ళ చుట్టూ ఎక్కువ మంది జనాలు ఉండకపోవడం వల్ల కొన్ని సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ రావడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఇవన్నీ గమనించిన నాసా వాళ్ళు ఏం చేశారంటే, ప్లీజ్ కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? అసలు వీళ్ళు నిద్రపోతారా? నిద్రపోతే కనుక ఎంత సమయం నిద్రపోయి ఉంటారు? బికాజ్ 9 months ఇస్ నాట్ ఎ షార్ట్ టైం. నీలేష్ గారు వినబడుతోందా? I'll get to the sleep concept as well అండి. సో బికాజ్ we have స్లీప్ లో ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు స్పేస్ స్టేషన్ లో ఉంటారో వీళ్ళకి ఎప్పుడు అంటే కంటిన్యూ we have a lag. Please let me complete. Please let me complete. We have many aspects to cover. And Seshagirao garu, he has some other commitment also. Sorry. If you just put that answer precise to the question, we can just ask more and get the information more we can. So can you just precisely tell us like how far ante enta varaku nidraki akkada avakasam untundi, enta sepu vallu nidrapoyi ఉంటారు? 9 నెలల కాలం అంటే గనక అది చిన్న విషయం కాదు కదా నీలేష్ గారు. ఎస్ అండి. సో వీళ్ళు స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు వీళ్ళకి 16 సార్లు సన్ రైజ్లోను సన్సెట్ అనేది జరగడం జరుగుతుందండి. దానివల్ల వీళ్ళకి ఏంటంటే కొన్ని షీల్డ్స్ లాగా కొన్ని పెట్టడం జరిగిందండి. సో వీళ్ళ పర్టికులర్ టైమ్స్ కన్ఫైన్డ్గా 9 hours పడుకోవాలని చెప్పి డిసైడ్ చేస్తారండి. ఈ మైక్రోగ్రావిటీ వల్ల మనం కింద పడుకున్నట్టు పడుకోవడానికి కూడా కుదరదండి. సో దానికోసం అని చెప్పి సెపరేట్ బెడ్స్ ఒకటి క్రియేట్ చేయడం,
ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఒకటి పెట్టడం అనేది జరిగిందండి. ఈ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ వల్ల ఏంటంటే మన కింద భూమి మీద అయితే ఎలా అయితే 24 గంటల్లో సూర్యరశ్మి 12 గంటలు చీకటి ఉంటుందో ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి వీళ్ళు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తారండి. అలాగే మెలటోనిన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీళ్ళకి స్లీపింగ్ పాడ్స్ కూడా నాయిస్ ప్రూఫ్ స్లీపింగ్ పాడ్స్ ఉంటాయండి. ఈ నాయిస్ ప్రూఫ్ ఎందుకంటే ఎప్పుడు స్పేస్ స్టేషన్లో కంటిన్యూస్గా ఏదో బీపింగ్ సౌండ్ ఉంటుందండి. సో సో నాసా ఇలాంటి కౌంటర్ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఈ స్లీప్ అనేది కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుందండి. రైట్.